హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఆర్పి. సో ఈరోజు 8th November 2025. సో చాలామంది కామెంట్స్లో వేశారు రెగ్యులర్గా వీడియోస్ చేయట్లేదని. సో కొన్ని కారణాల వల్ల రెగ్యులర్గా వీడియోస్ చేయలేకపోతున్నాను. సో అప్పుడప్పుడు టైం ఉన్నప్పుడు చేస్తాను, అయితే రెగ్యులర్గా చేయడానికి ప్రయత్నం చేస్తాను. సో ఇది మండే కోసం మనం కొన్ని టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. సో మార్కెట్ లోయర్ లెవెల్లో మాత్రం మంచి రికవరీ వచ్చింది. సో ఇప్పుడు ఇది సెన్సెక్స్కి సంబంధించిన వీక్లీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో ఫస్ట్ మనం సెన్సెక్స్తో తీసుకుంటున్నాం, తర్వాత నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, తర్వాత ఇవన్నిటికి కూడా మనం టెక్నికల్గా లెవెల్స్ చూద్దాం. ఇవేవి కూడా మనం బై సెల్ రికమెండేషన్స్ లాగా తీసుకోవద్దు, ఓన్లీ టెక్నికల్ లెవెల్స్. అండ్ వీక్ మొత్తానికి ఏ రేంజ్లో ట్రేడ్ కావచ్చు, ఇండెక్స్ అనేది ఏ రేంజ్లో ట్రేడ్ కావచ్చు మనకి వారంకి తెలిసిపోతే ఇప్పుడు మనం ఆ వారానికి సంబంధించిన స్ట్రాటజీని ప్లాన్ చేసుకోవచ్చు. జనరల్గా మనకు ఒక రేంజ్ తెలిస్తే ఈ రేంజ్లో ట్రేడ్ అవుతుంది కాబట్టి రేంజ్ లోయర్ లెవెల్లోకి వచ్చినప్పుడు మనం బయింగ్ కోసం చూడొచ్చు, హైయర్ లెవెల్లో సెల్లింగ్ కోసం చూడొచ్చు. అదే మనం ఆప్షన్స్లో ట్రేడ్ చేసేటప్పుడు మనకి రేంజ్ తెలిస్తే స్ట్రాటజీ బిల్డ్ చేసుకోవటం చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనం ఇది సెన్సెక్స్లో మనం చాలా వరకు ఏం ట్రేడ్ చేస్తాం, సెన్సెక్స్ ఫ్యూచర్స్ కన్నా కూడా సెన్సెక్స్లో ఆప్షన్స్నే ఎక్కువగా ట్రేడ్ చేస్తాం. అండ్ వీక్లీ ఆప్షన్స్, అది కూడా చాలామంది వీక్లీ ఆప్షన్సే ట్రేడ్ చేస్తారు. నష్టపోయే వాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది ఉంటారు ఆప్షన్స్లో. మెయిన్ రీజన్ ప్రాపర్ క్యాలిక్యులేషన్ తెలియదు, ప్రాపర్ స్ట్రాటజీ ఎలా చేయాలో తెలియదు, అండ్ కాంపోనెంట్స్ తెలియదు, ప్రీమియం క్యాలిక్యులేషన్ ఎలా ఉంటుందో తెలియదు. ఇవన్నీ ఏం తెలియకుండానే మనం ఆప్షన్స్లో ట్రేడ్ చేస్తేనే ఎక్కువగా నష్టపోతూ ఉంటాం. అయితే ఇప్పుడు ఇది సెన్సెక్స్కి మనం లెవెల్స్ తీసుకుందాం. ఒకటి ఏంటి, లాస్ట్ వీక్ క్లోజింగ్ మనకి మంత్లీ పివోట్ కన్నా పైన క్లోజ్ అయింది. ఇది మనకు ఒక పాజిటివ్ సిగ్నల్ లాగా తీసుకోవచ్చు, ఎందుకంటే లోయర్ లెవెల్లో రికవరీ స్ట్రాంగ్గా కనిపించింది. క్లోజింగ్ మంత్లీ పివోట్ కన్నా పైన అయింది. 83,216 మనకి క్లోజింగ్ ప్రైస్ అయితే 83,129 మంత్లీ. అయితే ఒకటి మనం ఇక్కడ చూస్తే లాస్ట్ ఇది అక్టోబర్ మంత్ నుంచి వీక్లీ క్యాండిల్ స్టిక్స్లో ఈ రేంజ్ ఏదైతే ఒక ర్యాలీ తీసుకుందో ఆ ర్యాలీ మనం ఆల్మోస్ట్ మనకి 50% వరకు రీట్రేస్మెంట్ అయిపోయింది. ఇక్కడ చూస్తే కరెక్ట్గా మనకి 50% లెవెల్ దగ్గర రికవరీ వచ్చింది. కాకపోతే ఒక్క ప్రాబ్లం, 38.2%, ఇది 83,330. ఇప్పుడు ఇది మనకి రెసిస్టెన్స్ పాయింట్ లాగా ఉంటుంది. అయితే ఈ వీక్కి, రాబోయే వీక్కి మనం ఒక రేంజ్ తీసుకుంటే 82,700, ఇది లోయర్ లెవెల్లో ఇది సపోర్ట్ పాయింట్. సో దానికన్నా కిందకు వస్తే మాత్రం మనకి ఈ లెవెల్ సపోర్ట్ లాగా ఉంటుంది. ఇది 82,096. అంటే మనం 82,100 నుంచి 84,070. సో ఈ రేంజ్లో ట్రేడ్ కావటానికి ఎక్కువ అవకాశం ఉంది మనకి. సో ఇంకొక ఇంటర్నల్ రేంజ్ లాగా తీసుకుంటే మనకి 82,700 నుంచి 83,500 ఈ మధ్యలో కొంచెం కొన్ని రోజులు కన్సాలిడేట్ కావచ్చు మనకి. సో ఇట్లా రెండు రేంజెస్ తీసుకొని ఆ రేంజ్ ప్రకారమే మనం ప్రాపర్గా ట్రేడ్ చేస్తే మాత్రం మనకి సెన్సెక్స్లో కూడా ఆప్షన్ ట్రేడింగ్లో మనీ రావడానికి అవకాశం ఉంటుంది. అయితే ఆప్షన్ ట్రేడింగ్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా ఆప్షన్ ప్రీమియం క్యాలిక్యులేషన్ తెలవాలి, స్ట్రాటజీ బిల్డింగ్ టెక్నిక్స్ తెలవాలి. అవి తెలిసినప్పుడు మాత్రమే మనం ఆప్షన్స్లో ట్రేడ్ చేయాలి, లేకపోతే నష్టాలే వస్తాయి, ఎక్కువగా నష్టపోతాం. అయితే మనకి ఇక్కడ ఒక ఆల్ టైమ్ హై రేంజ్ ఒకటి ఉంది, ఇది 85,900, దాదాపుగా 86,000. ఈ లెవెల్స్కి రావాలంటే మాత్రం అంత ఈజీ టాస్క్ కాదు, ఎందుకంటే ఈ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్ ఏదైతే 84,000 ఉందో దీన్ని బ్రేక్ చేయటం అంత ఈజీ కాదు. ఎందుకంటే స్ట్రాంగ్ మూమెంట్ అంటే ఏదైనా ఒక డ్రైవింగ్ ఫోర్స్ స్ట్రాంగ్ ఉండాలి, అప్పుడు మాత్రమే మనం దీన్ని బ్రేక్ చేయొచ్చు. ఇది సెన్సెక్స్కి సంబంధించి. ఇది నిఫ్టీకి సంబంధించిన వీక్లీ క్యాండిల్ స్టిక్స్. నేను డైలీ పెట్టట్లేదు, వీక్లీ క్యాండిల్ స్టిక్కే పెడుతున్నాను. సో ఈ వీక్లీ క్యాండిల్ స్టిక్లో సేమ్ మనకి సెన్సెక్స్ లెవెల్స్ లాగానే కనపడుతున్నాయి. ఇక్కడ కూడా ఇది ప్రీవియస్గా ఆల్ టైమ్ హై ఇక్కడ ఉంది. సో అరౌండ్ 26,300 అండ్ 26,200 మధ్యలో ఇది ఆల్ టైమ్ హై. సో ఇక్కడ మనకి ప్రీవియస్గా 2 వారాలు స్ట్రాంగ్ రిజెక్షన్ క్యాండిల్స్ వచ్చిన తర్వాత ఇది ఫాల్. ఈ స్ట్రాంగ్ ఫాల్ లాస్ట్ ట్రేడింగ్ డే రోజు లో ఏదైతే ఉందో అది స్ట్రాంగ్ సపోర్ట్. మనం గతంగా ఒక వీడియోలో చెప్పాం, ఏదైతే ఒక గ్యాప్ ఏరియా వస్తుందో, సో మనం డైలీ క్యాండిల్ స్టిక్స్లో ఏదైతే గ్యాప్స్ వస్తాయో అవి మనకు ఆపర్చునిటీస్ ఇస్తాయని. ఇది చూడండి, ఇక్కడ ఎగ్జాక్ట్లీ గ్యాప్ ఏరియా దగ్గరే సపోర్ట్ తీసుకుంది. సో ఇది ఎందుకు ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుంది, సింపుల్ రీజన్ అండి, షార్టింగ్ జరుగుతూ ఉంది. ఎప్పుడైతే మన కీ లెవెల్ని మనం బ్రేక్ చేసామో
అక్కడి నుంచి మనకి షార్టింగ్ ఆపర్చునిటీ, మనం షార్ట్స్ని ఎక్కడో ఒక దగ్గర మనం కవర్ చేసుకోవాలి. ఆ కవర్ చేసుకోవటానికి దిస్ ఈజ్ ద బెస్ట్ ఏరియా. ఆ ఏరియా ప్రకారం కొంత షార్ట్ కవరింగ్ జరిగి హైయర్ లెవెల్కి వెళ్ళింది. ఇప్పుడు చూద్దాం, మనకి ఇక్కడ కూడా మన ఫిబొనాచి లెవెల్స్ చూద్దాం ఒకసారి. ఈ ఫిబొనాచి రీట్రేస్మెంట్ లైన్ తీసుకుంటే ఈ లో నుంచి హైకి వెళ్ళిన తర్వాత రీట్రేస్మెంట్ సేమ్ 50%, సేమ్ మనకి సెన్సెక్స్లో ఎలాంటి లెవెల్స్ ఉంటాయో నిఫ్టీలో కూడా అదే లెవెల్స్ ఉంటాయి. కాకపోతే నెంబర్స్ మారుతాయి. అక్కడ 84,000 అదా ఉంటుంది, ఇక్కడ 25,500 అట్లా ఉంటుంది. ఇప్పుడు చూస్తే మనకి 25,750 స్ట్రాంగ్ రెసిస్టెన్స్, అట్లనే 25,300 స్ట్రాంగ్ సపోర్ట్. సో వారం మొత్తంలో ఈ రేంజ్లో ట్రేడ్ కావటానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇన్ కేస్ 25,300 బ్రేక్ అయితే మాత్రం 25,000 వరకు డౌన్ సైడ్కి రావచ్చు. ఆపర్చునిటీ కోసం చూడాలి. ఆపర్చునిటీ ఉన్నప్పుడు మాత్రమే మనం ట్రేడ్ చేసుకోవాలి, లేకపోతే ఆ రోజు ట్రేడ్ చేయకపోయినా ఏం కాదు. ఇది కూడా బ్యాంక్ నిఫ్టీ వీక్లీ క్యాండిల్స్టిక్ చార్ట్. ఒక కన్సాలిడేషన్ వీక్ అనుకోవచ్చు మనం, ఎందుకంటే హైయర్ లెవెల్లో ఇవి రెండు క్యాండిల్స్ కూడా ఒక స్ట్రాంగ్, అంటే ఆల్ టైమ్ హై టెస్ట్ చేసిన తర్వాత బ్యాంక్ నిఫ్టీ కొంచెం పుల్ బ్యాక్ ఇచ్చింది. కాకపోతే ఒకటి మంత్లీ పివోట్ని బ్రేక్ చేయలేదు, అది ఒకటి మనకి పాజిటివ్ సిగ్నల్ లాగా తీసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ ర్యాలీ తీసుకుంటే ఈజ్ ఓన్లీ 23.6% రీట్రేస్మెంట్ దగ్గరే సపోర్ట్ తీసుకుంది. అండ్ ఇప్పుడు మనకి ఉన్న డేటా ప్రకారం చూస్తే కొంచెం మొమెంటం పాజిటివ్ ఉండటానికి అవకాశాలు ఉన్నాయి. అయితే ఒకటి ఇక్కడ మనకి ఆల్ టైమ్ హై 58,506 ఈ లెవెల్ని బ్రేక్ చేస్తేనే ఇంకా ఫర్దర్గా అప్ సైడ్కి వెళ్ళచ్చు. ఇప్పుడు మనం చూస్తే 56,900 నుంచి 58,500 వరకు మధ్యలో ట్రేడ్ కావడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఎనీ బ్రేక్అవుట్ ఈజ్ ఏ ఆపర్చునిటీ. మనకి ఒక్కసారి డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్లో తీసుకుంటే ఇది డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్, ఇది మనకి నో ట్రేడ్ జోన్ లాగా తీసుకోవాలి. 58,300 నుంచి 58,500 ఒక 200 పాయింట్ జోన్లో మాత్రం మనం ఎలాంటి ట్రేడ్ తీసుకోవచ్చు. మన కీ లెవెల్ 57,350, దానికన్నా పైన ఉన్నాం. మనం లాస్ట్ ట్రేడింగ్ డే రోజు చూస్తే ఆ లెవెల్ని టెస్ట్ చేసి పైకి వచ్చింది. సో ఇట్లా మనం లెవెల్స్ చూసుకొని దాని ప్రకారమే ప్రాపర్గా మనం ట్రేడ్ చేసుకోవాలి. వీక్లీ మొత్తానికి రేంజ్ని బట్టి మన ట్రేడ్ స్ట్రాటజీ ఉండాలి, దాని ప్రకారం ట్రేడింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఫిన్ నిఫ్టీ చూద్దాం. ఇది ఫిన్ నిఫ్టీ కూడా వీక్లీ క్యాండిల్స్టిక్ చార్టే. ఇక్కడ కూడా చూస్తే మనకి మంత్లీ పివోట్, స్ట్రాంగ్ సపోర్ట్. ఇప్పుడు మనకి ఒక రేంజ్ తీసుకుందాం. నెక్స్ట్ వీక్కి ఈ రేంజ్లోనే ట్రేడ్ కావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో దాని ప్రకారమే మనం ట్రేడ్ చేసుకోవచ్చు. సో 26,700 నుంచి 27,560 ఆర్ 550. సో ఇది రేంజ్. ఈ రేంజ్ ప్రకారమే మనం ట్రేడ్ ప్లాన్ చేసి ట్రేడ్ చేసుకోవాలి ఫిన్ నిఫ్టీ. ఇంకొకటి, రెగ్యులర్గా నేను వీడియో చేయకపోయినా కానీ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన టెక్నికల్ లెవెల్స్ అన్నీ కూడా నేను నా బ్లాగ్లో రాస్తూ ఉంటాను. మీరు ప్రతిరోజు బ్లాగ్ చూడొచ్చు. బ్లాగ్ అడ్రస్ వచ్చి మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తాను. బ్లాగ్ అడ్రస్ వచ్చి mytradinglevels.blogspot.com. సో ఇక్కడ నేను ప్రతిరోజు నిఫ్టీకి సంబంధించి, అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన టెక్నికల్ లెవెల్స్ ఇందులో ఇవ్వటం జరుగుతుంది. సో నేను వీడియో చేయకపోయినా కానీ మీరు ప్రతిరోజు ఈ బ్లాగ్ని చూడొచ్చు. సో ఇక్కడ మనకి కీ లెవెల్స్ టు వాచ్, అదేవిధంగా నేను స్కాన్ చేసిన స్టాక్స్ లిస్ట్ కూడా ఇందులో ఉంటుంది. సో ఇక్కడ నిఫ్టీకి సంబంధించిన కీ లెవెల్, రేంజ్, పివోట్ లెవెల్స్, పీసీఆర్ ఎలా ఉంది, దాంతోపాటుగా మొమెంటంలో ఉన్న స్టాక్స్ ఏంటి, బుల్లిష్లో ఉన్న స్టాక్స్ ఏంటి, బేరిష్లో ఉన్న స్టాక్స్ ఏంటి, ఆ లిస్టులన్నీ కూడా ఇందులో ఉంటాయి. మీరు ప్రతిరోజు ఇక్కడ చూడొచ్చు. సో రెగ్యులర్గా బ్లాగ్లో మాత్రం తప్పకుండా నేను అప్డేట్ చేస్తూ ఉంటాను. సో వీలు కానప్పుడు వీడియోస్ చెయ్యను. సో వీడియో చేయకపోయినా కానీ బ్లాగ్లో మీకు లెవెల్స్ అన్నీ అప్డేట్ ఉంటాయి. సో ప్రతిరోజు మీరు బ్లాగ్ చూసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.